ఈరోజు మన మిద్దె తోటలో పడి వచ్చిన మొక్కల నుంచి ఒక 10 కేజీలకు పైన టమాటోలు హార్వెస్ట్ చేసామండి. అవి కూడా ఎంత మంచి కలర్ఫుల్గా, మంచి సైజు, చాలా హెల్తీగా వచ్చాయి. సో వీటికి ఎలా గ్రో చేయాలో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా చేశాను. టమాటోల మీద అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు టమాటోలు అయితే హార్వెస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి కలర్ కానీ ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా మంచి సైజు కూడా వచ్చాయి. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి. టమాటోలు, అలాగే ఇక్కడైతే చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడ ఇక్కడ మొత్తం గార్డెన్ అంతా టమాటోస్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఇంకొన్ని రకాల కూరగాయలు కూడా ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. టమాటాల కోసం 2 బుట్టలు తీసుకొచ్చానండి. మొత్తం టమాటాలు అన్నీ 2 లేదంటే 3 బుట్టలు కూడా అవుతాయేమో. ఎన్ని వస్తాయో చూద్దాం. మొత్తం అయితే హార్వెస్ట్ చేసేద్దాం. ఇవన్నీ ఈ టబ్బుల్లో అన్నీ పడి వచ్చినవేనండి. నేను వేయలేదు, నారు వేయలేదు. కంపోస్ట్తో నింపిన టబ్స్ నుంచి వచ్చిన మొక్కలు అన్నమాట ఇవి. ఫెర్టిలైజర్స్ అయితే అవుట్ సైడ్ నుంచి కొన్ని ఇచ్చాను. అంటే మస్టర్డ్ కేక్, ఎక్కువగా మస్టర్డ్ కేకు, బనానాతో చేసిన ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను. 15 డేస్కి ఒకసారి చొప్పున ఒక 3-4 టైమ్స్ ఇచ్చుంటాను. తర్వాత ఈ టబ్స్ అంతా కంపోస్ట్తోనే నిండి ఉన్నాయి కాబట్టి బలంగా మొక్కలు బాగా వచ్చి కాయలు సైజు కానీ ఆ కలర్ కానీ చాలా హెల్తీగా వచ్చాయి. చూడండి ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా, కాల్షియం లోపం లేకుండా. కాల్షియం లోపం ఉంటే కిందన మాడిపోయినట్టు ఉంటాయని మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను నేను టమాటోస్ మీదని. ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లోని ఫెర్టిలైజర్స్ అవన్నీ టమాటోల మీద చాలా ఉంటాయి. ఇంకా కాయలు అయితే గుత్తులు గుత్తులండి. చూడండి అసలు యాపిల్స్ లాగా నిగనిగలాడిపోతున్నాయి. చాలా హెల్తీగా వచ్చాయి. టమోటాలు బాగా రావాలంటే మెయిన్ కాల్షియమేనండి. కలరు, మంచి కలరు, ఇలాగే ఎటువంటి మచ్చలు అవి లేకుండా రావడానికి కాల్షియం అయితే చాలా అవసరం. అది మనం ఏంటంటే ఈ టబ్స్ నింపేటప్పుడే ఎగ్ షెల్సే కొంచెం ఎక్కువ వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మొక్క గ్రో అవుతున్న కొలది ఆ కాల్షియం తీసుకుంటాయి. అది కాయలు వచ్చే టైంకి కాల్షియం అందుతుందన్నమాట. కాల్షియం ఎప్పుడు వేసిన వెంటనే ఎగ్ షెల్స్ నుంచి మొక్కలకి అందదు. కనీసం ఒక 2 మంత్స్ టైం పడుతుంది. 2 మంత్స్కి ఈలోగా పూత కాయ వస్తుంది. కాబట్టి మనం మొక్కలు నాటుకునేటప్పుడే కొన్ని ఈ నూడిల్స్ షాప్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కొన్ని ఎగ్షెల్స్ని అయితే కలెక్ట్ చేసుకొని ఆ మట్టిలో కలిపేసి నారు వేసుకోండి, మొక్కలు నాటుకోండి. మీకు 100% చాలా మంచి ఈల్డ్ వస్తుంది. హెల్తీగా వస్తాయి కాయలు అయితే, మంచి కలర్ వస్తాయి. తర్వాత కాఫీ పొడి కూడా నీళ్ళల్లో వేసేసి మంత్లీ వన్స్ కానీ లేదంటే ట్వైస్ కానీ, అది కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది కలర్ రావడానికి. ఎందుకంటే సాయిల్ని ఎసిడిక్గా ఉంచడానికి. చూడండి ఆల్మోస్ట్ ఈ బుట్ట అయితే ఇంకా కాయలు పెద్దవి కదా, చిన్న వేసిన ఉండట్లేదు, పడిపోతున్నాయి. ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి తీసుకుందాం. ఇది ఒక్క చెట్టుకే నిండిపోయిందండి బుట్ట. నేనైతే 3 తీసుకొచ్చాను. చూడాలి, తోటంతా టమాటోలే ఉన్నాయండి. ఇంకెక్కడ చూసినా అన్నీ పడి వచ్చినాయి. ఇది కూడా పడి వచ్చింది. చూడండి ఎలా వచ్చాయో. అన్నీ గుత్తులే. ఇవన్నీ కలిపి మొక్కలు అయితే కొంచెం ఎక్కువే ఉంటాయిలేండి. ఈ బ్లాక్ టబ్లోనే ఒక 4 టబ్స్లో వచ్చాయి. ఈ గ్రో బ్యాగ్లోని చిక్కుడు ఉండేది, చిక్కుడు అయిపోయిన తర్వాత ఈ టమాటో వచ్చింది. తర్వాత ఇంకంతా అక్కడక్కడ పడి వచ్చినాయి కాబట్టి నాకు కరెక్ట్గా కౌంట్ చేయలేను, కానీ ఎక్కువే ఉంటాయి మొక్కలు అయితే ఎక్కువే ఉంటాయి. ఈల్డ్ కూడా అంతే బాగా, చాలా బాగా వచ్చింది అన్నిటికీను. మనకి ఎటువంటి కష్టం లేకుండా ఇలాగా కంపోస్ట్లో వచ్చేసిన మొక్కలు, పడి వచ్చిన మొక్కలు వేరే వాటితో పాటు కాసినప్పుడు మనకి పెద్ద కష్టం అనిపించదు కదండి. సేమ్ టైం మంచి ఈల్డ్ కూడా వస్తుంది కదా. నిజం చెప్పాలంటే మనం నారు వేసి నాటి కేర్ తీసుకునే మొక్కల కంటే ఇలాంటివే బాగా వస్తున్నాయండి. ఫస్ట్ నుంచి మీరు చూడండి, టెర్రస్ గార్డెన్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు.
వాళ్ళకైతే తెలుస్తుంది. ఇలాగా వాటంతలు అవి వచ్చినవే మంచి ఈల్డ్ వస్తుంది. రెండవ బుట్ట కూడా నిండిపోయిందండి. ఆల్రెడీ 2 బుట్టలు నిండిపోయి ఇంకా కొయ్యాల్సినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఇదిగోండి, ఇవన్నీ బ్లాక్ టబ్స్లోనివి అన్నీ పడి వచ్చిన మొక్కలే. ఇందులో దేశీ టమోటాలు ఎక్కువ ఉన్నాయండి. ఇవి అంటే దేశీ టమోటాలు కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. చాలా చిన్న సైజు, ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి. ఇట్లాగ మనం ఇగోండి ఇలా ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంది. తీసేటప్పుడే ఒక్కోసారి చేతిలోనే నలిగిపోతాయి, జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. అంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఈ టమోటాలు అయితే. చాలా జ్యూసీగా ఉంటాయి. మనకి గ్రేవీ కర్రీలకి అయితే చాలా బాగుంటాయి ఈ వెరైటీ. మీడియం సైజ్ వస్తాయి, ఈ మరీ పెద్దవి రావు, కానీ మెత్తగా పత్తిలాగా ఉంటాయి, చేతికి అలా తగులుతూ ఉంటాయి. ఇది కూడా 100% ప్యూర్ దేశీ టమోటో అండి. ఇది చాలా జ్యూసీగా ఉంటాయి, మంచి టేస్ట్ కూడా బాగుంటాయి. మరీ ఎక్కువ పులుపు కాదు, అలాగని స్వీట్ కాదు, టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. ఇవైతే తోటంతా ఉన్నాయి, ఎందుకంటే ఇటు విత్తనాలు కంపోస్ట్లో ఈ పక్షులు కూడా ఒక్కోసారి టమోటాలు కొట్టేస్తూ ఉంటాయి బాగా పండిన తర్వాత. కొన్ని ఒక్కోసారి 1-2 కొట్టేసినప్పుడు అవి మళ్ళీ నేను ఆ బ్యాగ్స్లో పడేస్తూ ఉంటాను. ఆ విధంగా ఇవి చాలా మొక్కలు వస్తుంటాయి. దేశీ టమాటోలు కూడా గార్డెన్లో వస్తాయి. కాకపోతే ఇంక ఇవి మార్చి తర్వాత ఇంకా దేశీ టమాటో వచ్చినా పూత నిలవదులేండి. ఇంకా హాట్ క్లైమేట్లో దేశీ రావన్నమాట, హైబ్రిడ్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ మార్చికంతా అయిపోతాయండి, టమాటోలు అన్నీ అయిపోతాయి మొత్తం. ఇంకా సమ్మర్లో వేసుకునేవి కొన్ని రకాలు ఉంటాయి, అవి వేసుకోవాలి. ఇందులో కొన్ని చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయండి, మీడియం సైజు. అలాగే ఎల్లో టమాటోస్ ఉన్నాయి, తర్వాత బ్లూ టమాటోస్ ఉన్నాయి. టమాటోలు అయితే చాలా ఇవేవి వేసినవి కాదండి, ఇవి లాస్ట్ ఇయర్ వేసినవి. సో ఈసారి ఇంకా నేను చెర్రీ టమాటోస్ వేయలేదు, అది సీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ విత్తనాలు అంటే ఆ సీడ్ తీసి మనం ఆ జ్యూస్ వాడుకోవడం అదంతా పెద్ద పని అని చెప్పేసి నేను ఇంకా పెద్ద సైజువే వేసుకున్నాను అనమాట ఇయర్. కానీ అవి అక్కడక్కడ పడి, ఆ విత్తనాలు పడి ఆ ఫ్రూట్స్ ఇలాగే పండిపోయిన పళ్ళు పాడైపోయినవి పడేస్తాం కదా, అలా వచ్చిన మొక్కలు అనమాట అవి. ఆల్మోస్ట్ 3వ బుట్ట కూడా నిండిపోతుందండి, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ చాలా రోజుల నుంచి కాసేవండి, ఇంకా అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా పూత అది రాదు వీటికి, మ్యాక్సిమం ఇప్పుడు ఎన్ని వస్తాయి అన్నీ పండిన తర్వాత ఇంక మొక్కలు కూడా తీసేయాలి. ఇదిగోండి, ఇక్కడైతే ఎల్లో టమాటో వచ్చింది. ఇది నేనైతే ఎల్లో చెర్రీ టమాటో అనమాట, పియర్ టమాటో కాదు, ఇది వేరే రకం. ఇవన్నీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లోని టమాటోలు అయితే నియర్లీ ఒక 30-40 రకాలు అయితే నేను పండించి ఉంటాను.
అవన్నీ వదిలేసి ఇప్పుడు కొత్తగా ఈ పెద్ద వేసుకుంటున్నాను. ఇవి మనం రీసెంట్గా వేసి చూపించాను కదా ఈ మొక్కలు, వాటి నుంచి కొన్ని వచ్చాయన్నమాట. వీటికి పక్షులు కొన్ని అక్కడక్కడ కొట్టేస్తున్నాయి, ఒకటి రెండు పాడైపోతాయి కానీ మిగతావన్నీ వాడుకోవచ్చు. నాకు ఇట్లా టమాటోలు గ్రో చేయడం అంటే చాలా ఇష్టం. చెట్లకి ఇలాగ గుత్తులు గుత్తులుగా ఉంటాయి, ఇదిగోండి పక్షులు ఇలా కొట్టేసినవి మళ్ళీ నేను ఈ బ్యాగ్స్లోనే పడేస్తాను, వాటి నుంచి మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇవి ప్యారెట్స్ అవి వస్తాయండి, చిలుకలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టమాటోలకు ఒక్కోసారి కొట్టేస్తూ ఉంటాయి. చూసారా, మూడో బుట్ట కూడా అయిపోయింది. ఇంకా ఉన్నాయండి, తీయాల్సినవి అయితే ఇంకా ఉన్నాయి, కానీ ఇంకా ఈ 3 బుట్టలే తీసుకొచ్చాను పైకి, వీటిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క బుట్ట 3 నుంచి 4 కిలోలు ఉంటాయండి. ఇది కూడా పడి వచ్చిందండి బ్లాక్ టప్లో. ఇందులో మరువు ఉంటుంది, ఆ మరువుని తొక్కేసి టమాటాలు వచ్చేసాయి. నేను టమాటో అంటే ఇవి మ్యాక్సిమం ఉంచుతానండి, 1-2 ప్రతి బ్యాగ్లో వచ్చిన దగ్గర 1-2 వదిలేస్తాను, ఎందుకంటే ఇవి ఎక్కువ అవసరం ఉంటాయి కదా. వీటి వల్ల వేరే మొక్కలకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు, అందుకని ప్రతి దాంట్లోనూ 1-2 వదిలేస్తుంటాను అనమాట. ఇదిగోండి, ఇంకా ఇది కూడా నిండిపోయింది, కానీ ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కట్ చేసి వేరే దాంట్లోనే నింపేసుకుందాం. ఇది దేశీ టమాటో అండి. ఇవేమో కొంచెం పచ్చడి కోసం, ఇలాగ పచ్చికాయలు పచ్చిగా ఉండేటప్పుడు పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 2 డేస్ ఇంట్లో ఉంటే కలర్ వచ్చేస్తాయండి, అవి వాడేటప్పటికి ఇవి కలర్ వచ్చేస్తాయి. చూసారా, 3 బుట్టలు ఫుల్గా ఉన్నాయండి. చూడండి ఎన్ని టమాటోలు వచ్చాయో, అసలు వర్షంలా ఉందన్నమాట. మిద్దె తోట అంతా టమాటోలే. ఈరోజు ఇంకా కొన్ని రకాల హార్వెస్ట్ చేయాలనుకున్నాను, కానీ ఈరోజు అయితే ఈ టమాటోలతోనే ఇంకా ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా మళ్ళీ వేరే కూరగాయలు కూడా ఉన్నాయి, అవన్నీ తర్వాత చేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో కదా. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.